అందరికి ఈరోజు అయితే ఇడ్లీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి అందుకనే చట్నీకి అయితే పెట్టినా. మరి చట్నీకి అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి పెట్టినా. మరి పొద్దున్న సైడ్ ఏమో శనక్కాయ విత్తనాలు వేసుకున్నాను అప్పుడే. ఈరోజు మా ఆయన పట్టుకొని పోతాడంట మంద సంచులు వేసుకొచ్చాక కందికి మందు ఇస్తాలా. మరి కందిసేను మందు ఇస్తాలంటే ముందు కావాలి కదా, అందుకనే ఈరోజు పట్టుకొని పోయి మన సంచులు వేసుకొస్తాడంట. అందుకనే టిఫిన్ అయితే చేస్తున్నా. మరి నీకేమన్నా కావాలని చెప్పు. మరి కావాలి మరి ఏంటి కావాలా? ఏమన్నా లేకపోతే కిరాణా సరుకులు ఏమన్నా లేనివి మరి ఏమన్నా ఏం ఆరం తేవాలా? అట్లా ఉంది కాదు, మరి వచ్చినాక చెప్తే బాగుంటుంది చూడి. లేదా ఏమన్నా లేకపోతే నేను ఏమన్నా ఇంట్లోకి సరుకులు అయితే రాసిస్తాను, తీసుకురాపోయి రాసి. మరి నేను సందులు వేసుకొచ్చే దాంట్లో మర్చిపోతే అట్లా అనద్దు. మరి ఏం మర్చిపోను రాసుకుంటే. గోధుమ పిండి లేదు, మరి అవాలు లేవు, కొన్ని ఇంకా ఏంటేంటో లేను. పసుపు ప్యాకెట్ రాస్తాను. ఇది పసుపు ప్యాకెట్ డేట్ అయిపోయేదేమో అడుగుదా. ఏమంటే పసుపు లేదానికి 2 రోజుల నుంచి అదే వేస్తున్నాను. మరి ఏం కాదురా, వాడు తెలిసి అందుకని పసుపు ప్యాకెట్ రాస్తాను. అది తీసుకురా. ఇప్పుడే 2 రోజుల నుంచి వాడుతున్నావు, ఏమయ్యే కదా అది. ఏమైనా నేను పెద్ద కొంచెం వేసినా లైట్ కదా వేయచ్చాలేదా వేయచ్చాలేదా అంటే తెచ్చినప్పుడు ఎన్ని తెప్పిస్తావు నువ్వు పసుపు ప్యాకెట్లు? నెలకి ఒక 3 రాస్తుంటావు. అంటే మరి ప్రతిసారి కాదు, ఒకసారి 3 రాస్తుంటే నెల అయిపోలేదు అనమాట. డేట్ అయిపోయినాయి అవి. ఇంకా అప్పటి నుంచి ఏం రాయలేదు సరుకుల్లో. నేను ఈసారి ఒకటే రాయి. దానికోసం ఒకటే ఒక ప్యాకెట్ అయిపోయిన తర్వాత సంవత్సరం అవుతుంది నీకు. పసుపు ఎక్కువ వాడుతున్నామో అందుకనే అది తొందరగా అయిపోదు. మరి కొంచెం చింతపండు వేస్తా చట్నీలో అయితే. ఏం డబ్బాలు వెళ్తా ఎప్పుడు టిఫిన్ కాడే ఉంటారు వీడియోలో అనుకుంటుండొచ్చు. మరి టైం దొరికేది ఈ టైం అప్పుడే కొంచెం ఏమన్నా ఇంటికాడ ఉన్నప్పుడు అందుకనే ఏమన్నా ఒకటి చేసుకుంటుంటాం కదా. అదే మరి మనం వీడియో తీసి పెడతామన్నమాట. సపరేట్గా అంటే ఏం చేయలేదు, చంద్రులే. ఇడ్లీ కడినా పెట్టు మరి. ఇంకా ఒత్తుకు ఇడ్లీ ఒత్తుకు చట్నీ. ఇంకా ఇడ్లీ పిండిలో అయితే కొంచెం సోడా పొడి ఉప్పు అయితే వేసి కలిపినాను. ఉప్పు వేసినానా లేదా సోడా పొడి ఏమో అయితే వేసినాను. మరి చూద్దామండి, గుర్తులేదు ఉప్పు వేసినానా లేదా అని. వేసినావా? వేసినాలే. ఇడ్లీ బాగా మృదువు రావాలి చూడి, మెత్తగా. మొత్తం వస్తాయి. లేకుంటే ఉద్దిపేలు బాగా వేస్తే బాగా వస్తాయి కదా. మరి మనం ఇడ్లీ పాత్రలో అనుకునే ఇడ్లీ పాత్రలో అయితే నీళ్ళు వేస్తున్నాం కదా. ఇది మరిగే లోపల మరి ఇడ్లీ పిండి ప్లేట్లో పెట్టేస్తున్నామండి. చింతపండు అయ్యా దాంట్లోకి. అదే కొత్త కుక్కర్ దాంట్లో పాతది. దాని పనిగానే అయిపోయింది, ఓ చెయ్యి ఊడిపోయింది. ఏమంటే ఇంకా కొత్తది తెచ్చుకోలేక అట్లే చేసినట్లు దాంట్లో. ఇంకా ముందైతే కొంచెం నూనె అంటిస్తున్న ప్లేట్లకి. ఈరోజు అయితే ఎండ కాసిన ఫ్రెండ్స్. సాంబార్ లేదు కదా, చట్నీ ఒకటేనే. చట్నీ ఒకటి చేస్తున్నా. వెళ్ళిపోయే కారం ఉందా ఏమన్నా? ఉంది. టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు కానీ మగ్గినాయి. మరి స్టవ్ అయితే బంద్ చేసుకున్నామండి. ఇతని సైడ్ పెడదాం. అవునులే పెట్టు, అక్కడ మారుస్తుంది. మింగేనా అది పట్టుకునేది? మింగినా నోటండి. అవునే ఎక్కడ పోయా?
ఇరిగిపోయింది. ఇరిగిపోయిందా ఊడిపోయి పారేస్తే పాతపోయినాక ఇరిగిపోయింది. అది బాగా అంటే మింగా మారేది కదా. మింగేకి మనగాలి మరి మీరు ఏదన్నా లూజ్ అయినప్పుడు బిగించుకుంటే అట్లా పని చేస్తుంది 2 నాలుగు అట్లే కింది కూడి పడే వరకు అట్లా పెడితే ఎట్లా బాగుంటుంది. చేసిన దానికి ఇన్ని రోజులు చేసిండేది అది. లేదంటే అప్పుడు పోతుండే. అట్లే 17-18 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. మరి ఈరోజు అయితే ఎండ కాసిన ఫ్రెండ్స్ మాకు వాన పడడం లేదు. ఈరోజు పొద్దున్నే ఎండ అయితే బాగా ఎండ వచ్చింది. అందుకని ఇంకా రేపు నుంచి కందికి ముందాన్ని ఎత్తుదామే చిన్నగా దినం ఇంత మన ఇద్దరే. నేనే అది చెప్తాను చెప్పుదామని స్టార్ట్ చేసిన ఓపిక బట్టి చెప్పే వరకు. మరి ఎండ కాసింది కాబట్టి మరి కొంచెం మరి మంద వేసుకుని వస్తే మా ఆయన ఇంకా కంది సేనుకి అయితే ఇత్తాలా. మరి గుండుకుతో అయితే లేట్ అవుతుంది. అందుకని మనుషులు ఇగ్గితే మడకలు ఇగ్గి మంద అయితే వేస్తాం. మరి తేమలోన గుంటకు వాసేకి రాదు, గట్టిగా అవుతుంది చేను. అదే మడకలు ఇగ్గి వేద్దాం అనుకుంటున్నాం. మరి అది ఎంతవరకు వస్తుందో తెలియదు. మరి మనం ఒకటే వేసే 10 ఎకరాలు చేయను కదా ఫ్రెండ్స్. మరి ఇద్దరమే అవుతుందో లేదో నాతోనే అవుతుంది నీతోనే ఇత్తే కదా ఇచ్చేదా నువ్వు. మనకి ఇగ్గే వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇత్తే వాళ్ళు లేదు. ఆ మేరకు ఓ మూట ఈ మేరకు ఓ మూట పెట్టుకుందామే. ఎకరాకు 1 మూట అంటే కొంచెం ఇత్తేకి ఇబ్బంది అవుతుంది కాదా. ఆ మేరకోటి ఈ మేరకోటి మూట వేసుకుంటే నీకు ఇచ్చేదానికి అక్కడ పోసుకునేది ఒకసారి ఇక్కడ పోసుకునేది. మధ్యలో అయితే రాదా? ఆ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో పెట్టుకోవాలి సంచులు. మధ్యలో పెట్టుకున్నా చుట్ట అంటే తక్కువ కదా ఇది. ఇట్లా పోయినప్పుడు మంద పోసుకునొచ్చు, మరి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు పోసుకోవచ్చు. ఉల్కా ఉంటుంది. ఐడియా బాగా వచ్చిందిరా నీకు కూడా. సూపర్ ఐడియా. మనం కొట్టు వేస్తున్నాం కదా, నేను మధ్యలో పెట్టింటిమి. కొట్టు దగ్గరకి పెట్టుకుంటే సంచులు ఉల్కా అవుతుంది. మనకి చూడండి దీనికి కింద కానీ పొందుదు మరి సరిగా ప్లేట్లు కానీ ఎట్లా వరుగుతుందా. పోయిందిరా అది కొత్తది తెమ్మ అని చెప్తుంది. అది నా పని అయిపోయింది, కొత్తదాన్ని తెచ్చుకోండి, చేసిన అన్నాళ్ళు చేసాను సంసారము అంటుంది. బాగా చేసిందిరా 16 ఏండ్ల. మనం ఫస్ట్ పట్టుకొని వినప్పుడు తెచ్చింది. అప్పుడు ఇంకా స్టార్టింగ్ లో ఇడ్లీలు అంటే కానీ తెలియదు, ఎట్లా చేయాలని కానీ తెలియదు మనకి. అప్పటి నుంచి కొంచెం క్లీన్ చేసి బట్టి అట్లా ఇడ్లీలు దోశలు అట్లాంటివన్నీ నేర్చుకున్నాం అనమాట. అప్పుడైతే అసలు ఇడ్లీలు దోశలు అంటే కానీ ఏంటి వస్తుండే మా అమ్మ నేర్పింది అన్ని నీకు పెళ్ళి అయినప్పుడు. ఏం 3 వేలు చేస్తున్నావే మధ్య మార్పు వచ్చినట్టు నీకు. ఒక వాయే దండిగా అయితే ఇద్దరికి కదా తక్కువ సార్. 24 ఇడ్లీలో దండిగా అవుతాయిలే. 5 ప్లేట్లు కాదు, 6 ప్లేట్లు ఉన్నాయి. 6 ప్లేట్లు ఉన్నాయా? ఇద్దరికి దండిగా అవుతాయి ఇంకా ఒకసారి. 24 ఇడ్లీలు ఇద్దరికి ఎక్కువ అవుతాయి. ఎక్కువైతే సాంబార్ ఉంటే ఎక్కువైతే కొంచెం చట్నీతో అయితే 1-2 ఎక్కువ తింటారు. సాంబార్ అయితే ఎక్కువ అన్నట్టు ఇడ్లీలు తినలేము. మరి నేను ఇడ్లీకి అయితే పెట్టేసిన కొంచెం మంట తగ్గించే పెడతాను. లేదంటే మనకి నీళ్ళు ఎక్కువ ఉడికి పైనకి వస్తుంది అనమాట పొంగు. అప్పుడు అంతా పిండి దాంట్లో ఏమంటారు పొంగుతుంది. అందుకని కొంచెం మంట తక్కువ పెట్టినామంటే చట్నీ రెడీ చేయి. ఇంకొంచెం 2 ప్లేట్లు అయితే రాత్రికి అవుతావులే నాకు. ప్లేట్ అయితే మరి వేసి ఇప్పుడే మరి అట్లే వేస్ట్ చేస్తావా? మరి తీసినాక వేసి మిగిలితే తర్వాత కానీ తినొచ్చు ఎప్పుడైనా. ఇంకా చట్నీకి అయితే శనక్కాయ విత్తనాలు వేపినా కదా, ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకొచ్చుకుందామండి. అన్నీ ఒకటిసారి వేసేదే కదా. నాగరామసలో ఏం తినేకుండదు మనకి. తగినంత ఉప్పు ఇవే అంటే చికెన్లు మటన్లు తినేకుండదు అనమాట. రోజు కాదు 15 దినాలకు ఒకసారి తింటాం కదా. గునుగా రొంత గట్టిగా మాట్లాడు. రొంత గట్టిగా రాని మాట. అది బాగా పెట్టేసి బొక్క నీళ్ళు మోసేకి మూత
మూత మనం కడిగినప్పుడు ఎత్తుకోలేక ఇప్పుడు ఏంది పెట్టాలి నువ్వు దానికి సిట్లుదా మిక్సీకి వేసే ఇట్లా చేయి పెడతా. చేయనే ఏమంతా దానికి చేసుకోవాలా తట్ట అట్లాంటిది పెట్టుకోవచ్చు కదా. ఉండదు మూత ఏడ దొరుకోకుండా ఇట్లా జల్లి దొరకలేదు వేరే మూతుందే దీనిదే ఉండదు ఇట్లా ఉంటుంది చిన్నగా ఉన్నది ఏమంటే అది దొరకలేనప్పుడు ఇట్లా మూత పెట్టేసి ఇంకా చెయ్యి అడ్డం పెట్టేది. చట్నీ అయితే మిక్సీకి వేసుకొస్తారండి మరి వేసుకురాపండి. మిక్సీ అవుతానా గ్యాస్ కట్ అవుతానా వంట చేసేది నువ్వు అట్లే సంసారం. రవిది చిన్నప్పుడు కదా ఫోటో ఇది ఇంటికి తెప్పించినప్పుడు ఇది రవి ఫోటో ఎంటికలు తెచ్చినప్పుడు చిన్నప్పుడు మరి ఎంటికలు చూడు జుట్టు ఎట్లున్నా సంవత్సరం లోపలే కదా జుట్టే లేదు అసలు బాగుండేది జుట్టు 9 నెలలు 9 నెలలు అప్పుడు ఎంటికలు తెచ్చినప్పుడు బాగా 2 జల్లు వేసి పూలు పెట్టేది అప్పుడు అందరికి పెడతాను అప్పుడు చిన్నప్పుడు మగ పిల్లలకు కూడా పిల్లలకి ఎంటికలు ఉంటే బాగా జుట్టు వేసేది. గట్టి చట్నీ తొందరగా ఏదన్నా కానీ చేతి ఇట్లా తీసేసి అలవాటు మరి నాకే. మరి మీరు వీడియోలో ఏమనుకుంటారా ఏం కాదులే స్పూన్ తీసుకొని తీసి అంత అలవాటు లేదన్నమాట. తొందరగా ఇట్లా చేతి అనేస్తాను. స్పూన్కి ఎట్లా వస్తుంది అది అవి లోపల బ్లేడ్లు ఉండలేదా కొన్ని నీళ్ళు వేస్తా. మా తాగే నీళ్ళు చూడండి కొలాయి నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఇంత కలర్ ఉన్నాయి చూడండి. మరి బాగుండాలి ఫిల్టర్ చేసి పంపించారు. ఇట్లా ఈ కలర్ చూసి నీళ్ళు తాగుద్ది కాదనమాట. అందరు తాగలేదా మనం ఒకటేనే రామ్మా రా. చాలా పొద్దుటి నుంచి ఏమో చాలా అరపడిస్తున్నారు ఈరోజు. చట్నీ రెడీ అయిపోయింది. తిరువాత పెడతావా? కాశ్మీర్ చూడండి ఓ రోజు ఫుల్ తినింది అనుకోండి, ఇంకో రోజు ఉపాసం ఉంటుంది. ఈరోజు ఫుల్ పొద్దున్న లేచిన నుంచి ఎన్నిసార్లు పాలు వేసినా కానీ మరి అరచినే ఉన్నది. కానీ తిరువాత పెడతావా? ఏ మరి పచ్చిమిరపకాయలు అది టమాటా మగ్గించిన దాంట్లో నేను తిరువాతకి అయితే వేస్తాను. మరి ఒక స్పూను కొంచెం వేస్తాను. అని ఇంకా నూనె అయితే వేడైంది. 2 మిరపకాయలు వేస్తా. కరివేపాకు తీస్తానే. ఆవాలు లేవు అందుకనే కొంచెం జీలకర్ర ఒకటి వేస్తున్నా. మరి ఇప్పుడే ఫ్రెష్ వేరుకొని వచ్చినా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ కరివేపాకు. మరి మా కరివేపాకు చెట్టు ఎప్పుడు పెద్దగా అవుతుందో ఎప్పుడు లేదో, మనం కరివేపాకు ఎప్పుడు కోసుకుంటామో తెలియదు. పెద్దగా అయింది బాగానే అయినా ఇప్పుడే కొయ్యకూడదంట, ఇంకా కొంచెం పెద్దగా కావాలంట. అవును ఈసారి మందే అంతా పెద్దగా అవుతుంది. ఇంకా మనకి మిరపకాయలు ఇవన్నీ ఎలాగైనాయి కదా, లాస్ట్లో కరివేపాకు వేస్తాం. చట్నీ రెడీ.
ఇంకా చట్నీకి అయితే తర్వాత వేసినాను చూడండి. ఇంక పక్కన పెట్టేసుకున్నామండి. మరి ఇడ్లీలు ఉడకాలి ఇంకా కలుపు వేసుకునేటప్పుడు కలుపుకునేది ఇంకా తినేటప్పుడు వాసన పోదా ప్లేట్ ముస్తాను. ఇన్నాళ్ళు ముస్తుండ్రు అంతా తర్వాత పెట్టేటప్పుడు ప్లేట్ మిక్సీ కదా జీలకర్ర ఇంత ఉన్నది. ఆవాలు లేవు అవనే కదా ఆవాలు తీసుకురా. నీకు రాజస్థానే గుర్తున్నది మరి. మరేం నానే వంట చేస్తుంటే నాకు గుర్తుండేకి చెప్తాను కదా చెప్తే మర్చుకున్నావు నాకే రాస్తేనే గుర్తున్నది. పేపర్లో రాయిస్తాను. రెడీ అయిందా ఇడ్లీ? ఇంకా లేదు, ఇంకా ఇప్పుడు ఉడకబట్టింది. మరి ఇడ్లీలు అయితే ఉడికినాయి చూడండి. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకున్నామండి. ఇంకా మా ఆయన కానీ కొంచెం అవసరిస్తున్నాడు తొందర పోవాలని. అవుతుంది మరి. ఏం కావాలా గిన్నె? గిన్నె తెచ్చుకున్నా. గిన్నె ఉంది కదా, చల్లగా కావాలా వస్తాయి ఇంకా? ఇడ్లీ రవ్వ బాగుందే. బాగుంది, మంచిదేనే. ఏమన్నా ఇది కొంచెం పాత ప్యాకెటే ఉండే, ఒక గ్లాస్ పాత ప్యాకెట్ అయ్యా. ఇంకా దాంట్లో కొంచెం కూడా వేసిన కొత్త ప్యాకెట్. ఇది పేరు ఏదో కొత్తది కదా, ఏది పేరు ఏమో నమ్మ ఎంతగా చూడలే కానీ ఎప్పుడు తెచ్చే ప్యాకెట్ కాదు అది. ప్లేట్ తీసుకుందా? ప్లేట్లో పెడతావా నాకు? పెడతాను అంటే తీస్తాను ఇంకా. తీ మనం తీసుకుని వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు చల్లగా అయితే మనకి ఇడ్లీలు కానీ తీసేకి బాగా వస్తాయి. ఎందుకంటే మనకి వేడి మీద ఉంటే కరుచుకుంటాయి అనమాట కింద ప్లేట్లకి. బాగా వస్తున్నాయిలే. కింద నూనె అంటించినాం కదా ప్లేట్లకి, అందరికీ బాగా ఈజీగా వస్తాయి మరి. ఇడ్లీలో చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇంకా మా ఆయన పట్టుకొని పోతాడు కదా, మరి టిఫిన్ అయితే పెట్టేస్తాను. తిని పట్టుకొనికి అయితే పోతాడు. మన సంచులు వేసుకొచ్చాకి పెడదనా.